అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రోజు ఇంటి ముందు వేసుకునే మెలికల ముగ్గులు చుక్కలతో చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా వేయాలో చూపించడం జరిగిందండి. ఫస్ట్ టైం ముగ్గులు వేసేవారు కూడా చాలా ఈజీగా వేసుకునేలా ఈ ముగ్గులు ఉంటాయండి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ ముగ్గులన్నీ కూడా 5x1 చుక్కలతో వేయడం జరిగిందండి. ముందుగా ఇలా చుక్కలన్నీ పెట్టుకున్న తర్వాత 4 వైపులా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ వేసుకోవాలండి. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఈ 2 లైన్స్ని కలుపుకుంటూ ఇలా ఆకు షేప్లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే రౌండ్గా లేదా ట్రయాంగిల్ లేకపోతే మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చండి. ఇలా 4 వైపులా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ నుండి చుక్కల పై భాగాన స్ట్రైట్గా 2 లైన్లు వేసుకోవాలండి. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత ఈ లైన్స్ని ఇలా కర్వ్ షేప్లో కలుపుతున్నానండి. అంతే అండి, సింపుల్గా చుక్కలతో మెలికల ముగ్గు ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ముగ్గు ఎలా వేయాలో చూసేద్దామండి. ఇప్పుడు ఇలా చుక్కలన్నీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ డాట్ నుండి సెకండ్ డాట్ వరకు ఇలా కర్వ్ షేప్లో రానివ్వాలండి. ఇలా కర్వ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కర్వ్ షేప్లో వేసుకోవాలి. అటు నుంచి మళ్ళీ పైన చుక్క వరకు కర్వ్ షేప్లో వేసుకోవాలి. ఇటు నుంచి స్ట్రైట్ లైన్ మళ్ళీ కింద వరకు వేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఒక కర్వ్ వేయాలి. చూస్తున్నారు కదా, నేను ఎలా కలుపుతున్నాను అనేది వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత మళ్ళీ కర్వ్, తర్వాత మళ్ళీ స్ట్రైట్ లైన్ పై వరకు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఫ్లవర్ షేప్ వేస్తున్నాను, మీరు కావాలంటే సర్కిల్లో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక కర్వ్ వేసుకోవాలి. తర్వాత ఈ చుక్కని కలుపుకుంటూ మళ్ళీ పై భాగానికి రావాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ ముగ్గుని కంప్లీట్ చేయాలండి. అంతే అండి, చాలా సింపుల్గా మెలికల ముగ్గు చూశారు కదా. ఇప్పుడు ఇంకొక ముగ్గు ఎలా వేయాలో చూసేద్దామండి. ఇలా చుక్కలన్నీ పెట్టుకున్న తర్వాత మిడిల్ డాట్ నుంచి ఇలా 4 వైపులా కర్వ్ షేప్లో వేసుకోవాలండి. ఇలా 4 వైపులా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ డాట్ నుంచి ఇక్కడ ఒక మెలిక వేసుకోవాలండి. ఇలానే 4 వైపులా కూడా మెలిక వేసుకోవాలండి.
అంతే అండి, చాలా అందంగా ఉండే సింపుల్ మెలికల ముగ్గు అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ.